అంటే ఒకసారి ఇలానే అమ్మవారి కోపం వచ్చినప్పుడు ఇంకా ఆమెను ప్రసన్నం ఎలా చేసుకోవాలంటే మయూరం యొక్క నృత్యానికి అమ్మవారి ప్రసన్నం అవుతుందని తెలిసి స్వామి మయూరంగా మారిపోయినాడట. మయూరంగా మారిపోయి మయూరంగా నృత్యం చేయడం మొదలుపెట్టాడు అన్నట్టు. మయూరంగా నృత్యం చేస్తే అప్పుడు అమ్మవారు కూడా స్వామి అంత బాగా డ్యాన్స్ చేస్తున్నాడు కదని ఆమె కూడా మయూరంగా మారిపోయిందట. మయూరంగా మారిపోయి అక్కడ మయూరత్ లాగా ఇద్దరు నృత్యం చేసిన ప్లేస్ అది మోర్కుటి అన్నట్టు. అయితే అక్కడ ఒక గుడ్డి ఆయన వైష్ణవుడు అక్కడ ఆయన కళలో ఆ స్వరూపం కనపడింది, ఆ అమ్మవారు స్వామి అట్లా డ్యాన్స్ చేస్తున్నట్టు. ఆయన కళ్ళు కనపడకపోయినా అక్కడ ఆయన పిక్చర్స్ గీసాడు. యాక్చువల్లీ ఇంత ముందు ఉండేటి ఇప్పుడు ఏం కనబడట్లేదు అని ఆ పిక్చర్ పోయింది. సో ఆ పిక్చర్ కళ్ళు లేకపోయినా కూడా ఆ మొత్తం ఆ మోర్ లాగా అంటే మయూరం లాగా రాధాకృష్ణులు. ఇంకా మెయిన్ టెంపుల్ వచ్చేసి శ్రీజీ టెంపుల్.